ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అన్నారు? ఇప్పుడు మూడు పార్టీలు కూడా బలంగానే ఉన్నాయండి. కాకపోతే కొంత కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే ఈవేళ ఒక 10 సంవత్సరాల అధికారం లేకపోయినా నవీన్ యాదవ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఓ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ఈవేళ జూబ్లీహిల్స్ ప్రజలు బాగా ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మన నవీన్ యాదవ్ను గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. నవీన్ యాదవ్ది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, రౌడీ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నారు. మాకు తెలియని రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు అర్థం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కదా. వాళ్ళు నాన్నగారి హయాంలో ఏవో కొన్ని ఇబ్బందులు పడ్డారు తప్ప అసలు వాళ్ళు ఏ కార్యక్రమాల్లో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కాదు. అది అందరికీ తెలుసు. ఎవరో చేసింది ఎవరికో వచ్చింది. కానీ అది పక్కన పెడితే మాత్రం నవీన్ యాదవ్ గారు జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నిజంగా ఈ యువకుడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత పేద ప్రజల పట్ల అతనుకున్న అభిమానం కానీ, ఎవరన్నా వెళ్ళి పలకరిస్తే ఆయన అద్భుతంగా ఆయన చిరునవ్వుతో పలకరించడం కానీ, అలాగే అన్నా అని పిలిచినట్లనే నేనున్నా అని వచ్చే వ్యక్తిత్వం కానీ, ఆయన అద్భుతమైన మనస్సున్న మనిషి నవీన్ యాదవ్. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈయనకి ఎమ్మెల్యే టికెట్ కానీ మనం రేవంత్ రెడ్డికి నవీన్ యాదవ్ను గెలిపించి గిఫ్ట్గా ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని ఎదురు చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా అప్పుడే చాలామంది ఫిక్స్ అయిపోయారు. సో అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి అదంతా సరిగా జరగలేదు అంటారా, లేదంటే తమ్ముడు లోకం ఎప్పుడు ఎలాగే ఉండదు, వివిధ దశలు మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్పట్లో అభివృద్ధి జరిగిందా అంటే పర్వాలేదు, పనిచేసిన చేత కదా 3 సార్లు గెలిపించారు, 3 సార్లు గెలిపించుకున్నాం కదా. ఈవేళ ఆయన చనిపోయిన దరిమిలా అయిష్టంగా వచ్చినటువంటి వారి మిస్సెస్ సునీత గారు ఈవేళ గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు పెరుగుతుందేమో నాకు తెలుసు. అంతకంటే ఏమీ ఉరిగేది ఉండదు. కానీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలన్నా, అభివృద్ధి ఫలాలు పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావాలన్నా, డబుల్ అభివృద్ధి చేసుకోవాలన్నా, ఇంకా మేము మీకు నవీన్ యాదవ్ను గెలిపించి మీకు గిఫ్ట్గా ఇచ్చాం రేవంత్ రెడ్డి గారు, మాకు ఈ పనులు చేసి పెట్టండి, ఇక్కడ పెద్ద సమస్య ఉన్నది, ఈ సమస్యను తీర్చండి అని చెప్పి గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత యువకుడు బాగా చదువుకున్న వ్యక్తి, అద్భుత ప్రగతిని సాధించలో ముందంజలో ఉంటాడనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని చూస్తున్నారు. నవీన్ యాదవ్ గెలుపు ఖచ్చితంగా అవసరం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకి. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకొక ఏ అభివృద్ధి అంటే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంటే ఏం సరిగా పనులు చేయట్లేదు, మళ్ళీ ఇతను నవీన్ యాదవ్ వస్తే ఇట్లా ఏం చేస్తారని అంటున్నారు. అంటే పనులు చేయట్లేదంటే ఏం చేయాలి చెప్పు, నేను చెప్పనా. ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేశారా? రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇస్తున్నారా? అలాగే మన రైతు కూలీకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారా? తర్వాత కరెంటు 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారా? గ్యాస్లో 500 రూపాయలకి గ్యాస్కి ఇస్తున్నారా? ఎన్ని చేయాలి? మొత్తం దోసి ఇంకా ఇచ్చేయాలంటే అభివృద్ధి అంతకని ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, ఇప్పటికీ ఇచ్చే ఎక్కువ బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. కసితో చాలా పట్టుదలగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేనేం కాంగ్రెస్ వాడిని కాదే ఇన్ని రకాలుగా చెప్పడానికి. నేను జనసేన పార్టీ. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న ఈ 3 సంవత్సరాల వ్యవధి కాలంలో మన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాదన్నా ఎవడన్నా కానమని నా ముందుకొచ్చి మాట్లాడమను కాదా. నేను ఒక జూబ్లీహిల్స్ ఓటర్గా ఇందిరానగర్ జూబ్లీహిల్స్ మన రెహమత్ నగర్ డివిజన్ మా నాయకుడు సిఎన్ రెడ్డి గారు, ఆయన అద్భుతంగా పనులు చేస్తూనే ఉంటాడు. ఒక సామాన్యుల పనులు చేస్తాం, ఎప్పుడు పడితే అక్కడ నిలబడి అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉంటాడు. అతన్ని చూసే వేళ అందరూ కూడా రాజకీయాల్లో ముందుకు వచ్చాం. మేము ఎప్పుడు రాజకీయాల్లో ముందుకు రాలేదే. కాబట్టి ఈవేళ వచ్చి నవీన్ యాదవ్కు బలంగా సిఎన్ రెడ్డి గారు కానీ, అలాగే మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కానీ, వివేక్ వెంకటస్వామి అన్న ఈవేళ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. ఈవేళ నువ్వు వెళ్ళి అన్న నాకు ఈ పని కావాలని వెంటనే చేసి పెట్టబోతాడు. ఇప్పుడు మాటలు కాదు, ఇక్కడ మాటలు కాదు చేతలు అవుతున్నాయా లేదా. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి అన్న వివేక్ గారు అన్నాను అని చెప్పి నువ్వు వెళ్ళు, ఎంత అద్భుతంగా పనిచేస్తావు. నువ్వు ఏది నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అతనే. మన నియోజకవర్గం నుంచి ఎవడైనా సరే తన పని నిమిషాల మీద అయిపోద్ది, ఒక ఫోన్ కాల్తో అయిపోతుంది. అంత గొప్పగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము పార్టీ కాకపోయినా ఇవాళ వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్నాం. ఇది అందరూ గుర్తుంచుకోవాలి, జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తుంచుకోవాలా. ఎందుకంటే ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే ఈ 3 సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించుకోగలుగుతాం. ఎన్నో ఈ 7 డివిజన్లలో ఎంతోమంది పేదలు ఉన్నారు.
ఎంతోమంది అనామకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ ఇల్లు కావాలి, సౌకర్యాలు కావాలి, అన్ని రకాలుగా రేషన్ కార్డులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.